అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 132. ఇక స్టోరీలకు వెళ్తే, కీర్తి దగ్గరున్న హాస్నికి విరాట్ ఫోన్ నుంచి రక్షిత్ కాల్ చేసి విరాట్కి ప్రమాదం జరిగిందని చెప్పటంతో కంగారుగా వాళ్ళున్న బార్కి వెళ్తుంది హాస్ని. అక్కడ తప్పదాగి స్పృహ లేకుండా పడిపోయిన విరాట్ని చూసి చాలా బాధపడుతుంది హాస్ని. క్షమించండి విరాట్ గారు అని చాలా చిన్న గొంతుతో అన్న హాస్ని గొంతులో బాధ, తప్పు చేశానన్న భావన రెండు స్పష్టంగా ఉన్నాయి. విరాట్ని కదిలించడానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు. అతనికి వినిపించకుండా లోపలే తన ఏడుపును దిగమింగుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని పక్కనే కూర్చుండిపోయింది. ఆ రోజు అన్న ఆ మాటలు అబద్ధం విరాట్ గారు, నన్ను క్షమించండి, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని అంటున్న హాస్ని మాటల్లో ఒక్కసారిగా ఏడుపు ఎక్కువ అవ్వటంతో గట్టిగా తన చేత్తో నోరు మూసుకొని తన ఏడుపు విరాట్కి వినిపిస్తుందేమోనన్న భయంతో బెడ్ మీద నుంచి లేచి అతని వైపు చూసింది. కానీ విరాట్ కదలకుండా అలానే పడుకొని ఉండటం చూసి తను పడుకున్నప్పుడు తన మీద పడి ముద్దులు పెట్టుకునే విరాట్ని ఎన్నోసార్లు ఊపిరి ఆడకపోయినా అతనికి అడ్డు చెప్పకుండా మౌనంగా అలాగే ఉండిపోయేది హాస్ని. ఇప్పుడు అదంతా గుర్తుకు రాగానే ఆమె గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటోంది. విరాట్ని గట్టిగా హత్తుకొని తన బాధ అంతా తీరేదాకా ఏడవాలనిపించింది. కానీ అతనికి ఇష్టం లేదని కష్టంగా తన ప్రయత్నాన్ని ఆపుకుంటూ మళ్ళీ నెమ్మదిగా అతని పక్కన కూర్చొని అతనికి అంటకుండా పెదాలపై చిన్నగా ముద్దు పెట్టింది హాస్ని. హాస్ని తన మీదకి వంగగానే ఆమె శ్వాసను గుర్తుపట్టిన విరాట్ సడన్గా కళ్ళు తెరిచాడు. ఏడుస్తూ అతని వైపే చూస్తూ ముద్దు పెడుతున్న హాస్ని సడన్గా విరాట్ కళ్ళు తెచ్చి చూసరికి ఒక్కసారిగా భయపడిపోయింది. ఆ క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అతను అలా సడన్గా కళ్ళు తెరుస్తాడని ఊహించని హాస్ని అలానే స్తంభించిపోయింది. కొద్దిసేపు కదలకుండా ఉండిపోయింది. విరాట్ కళ్ళల్లో కోపం ఎంతలా ఉందో అతని కళ్ళ చివర్లో కన్నీళ్ళు కూడా అలానే ఉన్నాయి. విరాట్ కళ్ళల్లోని ఎరుపును చూసిన హాస్ని భయపడి ఫాస్ట్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఈలోపే విరాట్ గట్టిగా ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. విరాట్ అంత క్విక్గా రియాక్ట్ అవుతాడని తెలియని హాస్ని భయంగా బిగుసుకుపోయి విరాట్ వైపు భయంగా చూసింది. ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు అని బేస్ వాయిస్తో అన్నాడు విరాట్. నేనేం చేయలేదు, మీరు డ్రింక్ చేసి ఉండటం వల్ల ఏదో తప్పుగా అనుకుంటున్నట్టున్నారు అని కంగారుగా అంది హాస్ని. ఏంటి, నాతో గేమ్స్ ఆడుతున్నావా అని హాస్ని చేయి పట్టుకొని గట్టిగా మెలితిప్పాడు విరాట్. విరాట్ గారు అని గట్టిగా అరుస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు, నేను కావ్యని, ఆ హాస్నిని కాదు అని అబద్ధం చెప్పింది హాస్ని. విరాట్ కళ్ళు కూడా పూర్తిగా తెరవకపోవడం చూసిన హాస్ని అక్కడుంది తానే అని చెప్పడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అనవసరంగా అతని దగ్గర ఇరుక్కోవడం ఇష్టం లేక కావ్య అని అబద్ధం చెప్పింది. ఇలా చెప్పడం తప్పే అయినా అతని నుంచి తప్పించుకోవడానికి ఆమెకు మరో మార్గం లేకపోయింది. ఓ అలాగా, నువ్వు కావ్య అయితే నేను నా మర్దలతో ఇంత పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదే అని విరాట్ అనగానే హాస్ని అదిరిపడి వెనక్కి తిరిగింది. అప్పటికే హాస్నిని గట్టిగా హక్ చేసుకున్నాడు విరాట్. విరాట్ గట్టిగా హక్ చేసుకోవడంతో 15 రోజుల నుంచి పడుతున్న వేదనకి అతని గుండెల మీద తల వాల్చగానే ఆ బాధ అంతా తీరినట్టు అనిపించింది. ఇంతలో విరాట్ హాస్నిని అలాగే హక్ చేసుకొని నెమ్మదిగా మధ్యలో తన భారం మొత్తం హాస్నిపై వేశాడు. విరాట్ భారం మొత్తం హాస్నిపై పడటంతో నెమ్మదిగా అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి, మీరిప్పుడు కావ్య అనుకొని నాతో ఎలా ప్రవర్తించారా అని బాధగా అనుకుంది. నా పిచ్చి కాకపోతే నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్న విరాట్ గారు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? నేనని తెలియగానే వెంటనే నన్ను దూరం నెట్టేస్తారు. కానీ నన్ను ఎందుకు దగ్గరికి తీసుకుంటారు అంటే ఖచ్చితంగా ఆయన నన్ను గుర్తించలేదు అని అనుకుంటున్న హాస్ని చేతిని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు విరాట్. అతని పట్టును గట్టిగా వదిలించుకున్న హాస్ని లేచి వెళ్ళబోతుండగా అడుగులు తడబడి కింద పడిపోయింది. హాస్ని కింద పడిన అలికిడికి మళ్ళీ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు విరాట్. అంటే నిజంగా స్పృహ తప్పి పడిపోలేదా, అలా నటించారా అని ఆశ్చర్యంగా అనుకుంటున్న హాస్నితో, చెప్పిన అబద్ధాలు చాలు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు విరాట్. అతని చూపుల్లో వేడికి వణికిపోయింది హాస్ని. మీరు నాతో ఇలా ప్రవర్తిస్తే మహేంద్ర గారిని వదిలేసి మీ దగ్గరే ఉండిపోతాననుకుంటున్నారా అని వణుకుతున్న గొంతుతో అడిగింది హాస్ని. విరాట్ వెంటనే కోపంగా పైకి లేచి, అంటే
నువ్వు నిజంగానే అతన్ని ఇష్టపడ్డావా? నీ ఇష్టపూర్వకంగానే వాడికి దగ్గరయ్యావా అని ఆమె చుట్టూ పట్టుకొని మొహాన్ని దగ్గరికి లాక్కున్నాడు. అడిగాడు. అక్కడికక్కడే హాస్నిని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వచ్చింది విరాట్కి. విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి నోరు తెరవలేకపోయింది హాస్ని. కొద్దిసేపటికే తన మనసుని స్థిమితం చేసుకొని, మీరు మహేంద్ర గారిని కిడ్నాప్ ఎందుకు చేశారు అని అడిగింది హాస్ని. ఓ, వాడిని విడిపించుకోవడానికి ఇక్కడికి వచ్చావా అని నిప్పులు కక్కే కళ్ళతో అడిగాడు విరాట్. పార్టీ జరిగిన రోజు నుంచి ఇంతవరకు మహేంద్ర గారు కనిపించడం లేదు, అందుకే మిమ్మల్ని అడగాలనుకున్నాను అని విరాట్ తన ముందుకు వచ్చేసరికి ఇంకా లేట్ చేయకుండా మహేంద్ర విషయం అడిగింది హాస్ని. ఇప్పుడు వాడితో నీకేం పని అని గట్టిగా అరిచిన విరాట్ మాటలకు భయపడుతూ, ఆ రోజు ఏదో ఆవేశంలో ఉన్నాను, అతనితో వెళ్ళిపోవాలనే ఉద్దేశం నాకు లేదు అని తడబడుతూ అంది హాస్ని. ఆ ఉద్దేశం లేనప్పుడు వాడి కోసం ఎందుకు అడుగుతున్నావు? వాడు చచ్చేదాకా నా దగ్గరే ఉండాలి, వాడి శవాన్ని కూడా బయటకు రానియను అని క్రూరత్వం నిండిన కళ్ళతో చెప్పాడు విరాట్. విరాట్ మాటలకు భయపడుతూ, అతన్ని తమ్ముడు, అతన్ని చంపడం చాలా తప్పు అని భయంగా అన్నది హాస్ని. విరాట్ ఏం మాట్లాడలేదు, కానీ కోపంగా ఊపిరి పీల్చుకుంటున్న అతని శ్వాస శబ్దానికి హాస్ని హడలిపోయింది. విరాట్ గారు, ఒక్కసారి నా మాట విను అని అంటున్న ఆమె గొంతు పట్టుకొని, నువ్వు వాడి తరపున మాట్లాడితే వాడిని ఇప్పుడే చంపేస్తా అని హాస్నిని గట్టిగా వెనక్కి నెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ అరిచాడు విరాట్. విరాట్ కోపానికి హాస్ని ఇంకేం మాట్లాడలేకపోయింది. మెల్లగా డోర్ వైపు నడిచింది. బాపు బొమ్మల బొత్తుగా ముద్దుగా ఉండే హాస్ని 15 రోజుల్లోనే సన్నగా పుల్లలాగా అవ్వడం చూసి విరాట్ ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు. డోర్ దాకా వెళ్ళిన హాస్ని వెనక్కి తిరిగి, మీరు మహేంద్రాన్ని చంపితే నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి వెంటనే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతనికి దొరికితే ఖచ్చితంగా తనని చంపేస్తారని హాస్నికి తెలుసు. అందుకే భయంగా రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. హాస్ని బయటకు రాగానే లోపల ఫ్లవర్ వాజ్ పగిలిన శబ్దం పెద్దగా వినిపించింది. అది విని భయమేసిన తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ కార్డర్లోకి వెళ్ళిపోయింది హాస్ని. నేను మళ్ళీ విరాట్ గారిని బాధ పెట్టాను కదా, కానీ నేను కావాలని అలా అనలేదు. ఒకవేళ విరాట్ గారు మహేంద్రని చంపేస్తే సొంత తమ్ముడిని చంపాడు అనే నింద ఆయన మీద పడుతుంది. ఇప్పటి వరకు ఏ మచ్చ లేని ఆయన జీవితంలో నా వల్ల ఒక బ్లాక్ స్పాట్ పడటం నాకు ఇష్టం లేదు. ఇది ఆయన ఫ్యూచర్కి కూడా మంచిది కాదు. భార్య కోసం సొంత తమ్ముడిని చంపాడనే నింద నేను ఆయన మీద పడనివ్వను అని అనుకుంటూ ఏడుస్తూ బయటకు వెళ్తున్న హాస్నిని ఒక్కసారిగా ఎవరో చేయి పట్టుకొని గదిలోకి లాగారు. పరధ్యానంలో ఉన్న హాస్ని సడన్గా ఎవరో లాగడంతో, ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూసిన హాస్నికి ఆమె వైపే కోపంగా చూస్తున్న రక్షిత్ కనిపించాడు. రక్షిత్ని చూడగానే కోపంగా, ఏం చేస్తున్నారు మీరు, మైండ్ పోయిందా అని అరుస్తున్న హాస్ని మాటల్ని అడ్డుకుంటూ, నేనేం చేశాను హాస్ని, ఇంకా ఏం చేయకుండానే ఎందుకు అలా అరుస్తున్నావు? ఇక్కడికిక్కడే నేను కొరుక్కు తినాలని ఉంది. ఒకవేళ అలా చేసినా ఇది ఎవరికీ తెలియదనుకో అని హాస్నిని తప్పుగా చూస్తూ ఆమె శరీరాన్ని కళ్ళతోనే తినేసేలా అన్నాడు రక్షిత్. వెనక్కి వెళ్తూ, మీరు నాతో ఇలా బిహేవ్ చేశారని తెలిస్తే విరాట్ గారు మిమ్మల్ని చంపేస్తారు, ఫ్రెండ్ అని కూడా చూడరు అని కోపంగా అరిచింది హాస్ని. ఎవరు చెప్తారు హాస్ని, నువ్వా నేనా? ఇక్కడ మనమిద్దరం తప్ప ఎవరూ లేరే. నేను చెప్పను, నువ్వు చెప్పే పరిస్థితి నేను తీసుకురాను అంటూ క్రూరంగా నవ్వుతూ ముందుకు అడుగులు వేస్తున్నాడు రక్షిత్. తన జీవితంలో తను నమ్మిన ప్రతి ఒక్కరూ ఇలానే మోసం చేస్తూ ఉండటంతో మరొకసారి హాస్ని గుండె మొక్కలైంది. ఇలా ఎంతమంది చేతుల్లో నేను మోసపోవాలి అని బాధగా అనుకుంది హాస్ని. రక్షిత్ గారు, ఇదంతా నేను మిమ్మల్ని తిట్టినందుకు ఆ కోపంతోనే చేస్తూ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను కావాలని మిమ్మల్ని తిట్టలేదు. విరాట్ గారికి ఏదో అయిందన్న కంగారులో ఆ చిరాకులో అరిచాను, ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. ఈ టైంలో రక్షిత్తో సౌమ్యంగా మాట్లాడడం తప్ప హాస్నికి మరో మార్గం కనిపించలేదు. హాస్ని మీదకు వెళ్తున్న వాడల్లా ఆగి, సరే నువ్వు నన్ను అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, నన్ను వదిలేస్తా. నీకు విరాట్కి మధ్య ఏం జరుగుతోంది అని మళ్ళీ అడిగాడు రక్షిత్. పదే దానికోసమే అడిగి విసిగిస్తున్న రక్షిత్ ముఖం చికిలించి చూస్తూ, అసలు మీకు ఆ విషయం ఎందుకు చెప్పాలి? భార్యాభర్తల మధ్య గొడవల గురించి మీకేం సంబంధం?
ఎందుకు ఇదే క్వశ్చన్ రిపీట్ చేసి మరి నన్ను చంపుతున్నారు అని విసుగ్గా అంది హాస్ని. నాకు మాత్రమే కావాలి, చెప్తావా లేదా అని హాస్నిని ఇంకా బలవంతం చేశాడు రక్షిత్. అసలు మీరు ఎందుకు ఈ విషయం ఒక్కటే కావాలని పట్టుపడుతున్నారు అని విసుగ్గా అడిగిన హాస్నితో, నీ గురించి నా ఇంటెన్షన్ వేరే ఉంది హాస్ని. అది తీర్చుకోవాలంటే విరాట్కి నీకు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా అని అంటున్న రక్షిత్ మాటలకి షాక్ అయింది హాస్ని. ఏంటి అలా చూస్తున్నావు? నీ మీద నాకు క్రష్ ఎప్పటి నుంచోనా? విరాట్ బెంగళూరు వచ్చినప్పుడు నువ్వు తనతో వీడియో కాల్ మాట్లాడావు, గుర్తుందా అని అనగానే, మోసం చేశాడన్న కోపంతో అతన్ని రెచ్చగొట్టడానికి ఆ రోజు తన బాడీని వీడియో కాల్స్లో ఎక్స్పోజ్ చేయడం గుర్తు తెచ్చుకొని ఇబ్బందిగా తలదించుకుంది హాస్ని. ఆ రోజు విరాట్ ఒక్కడే కాదు, నేను కూడా చూశాను అంటున్న రక్షిత్ మాటలకి కోపంగా, భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే చూడ్డానికి సిగ్గు అనిపించట్లేదా అని ఆవేశంగా అరిచింది హాస్ని. ఆమె మాటలకి రక్షిత్ ముఖంలో కోపం ఎక్కువైంది. అతని ఫేస్లో కోపం చూసి భయంగా అడుగులు వెనక్కి వేసింది హాస్ని. కానీ ఈలోపే ఆమెను పట్టుకొని బలవంతం చేయబోయాడు రక్షిత్. ఏం చేస్తున్నావు? వదులు ప్లీజ్ అంటూ అతని చేతిలో నుంచి పెనుగులాడింది హాస్ని. ఎలాగో నువ్వు విరాట్ తొందరలోనే విడాకులు తీసుకుంటున్నారని నాకు వినిపిస్తూ ఉంది, అందుకే ముందే నీపై నేను కన్ను వేశాను హాస్ని అంటూ తిక్కగా మాట్లాడాడు రక్షిత్. హాస్ని ఏడుస్తూ, ప్లీజ్ నన్ను వదులు అని పిచ్చిగా అతన్ని కొడుతూ అతని చేతిలో చేప పిల్లలా గిలగిల్లాడింది. బలవంతంగా ఉన్న రక్షిత్ చేతిలో నుంచి విడిపించుకోవడం హాస్నికి చాలా కష్టంగా ఉండటంతో, ప్లీజ్ నన్ను వదలండి అని ఏడుస్తూ, నన్ను వదిలిపెట్టకపోతే వెంటనే కేకలు వేసి అందరినీ పిలుస్తాను అని అతన్ని బెదిరించింది హాస్ని. గొంతు పగిలేలా ఏడ్చినా ఇక నన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు అని హాస్నిని సోఫాలో పడేసి ఆమెను ఆక్రమించబోతున్న రక్షిత్కి డోర్ కొట్టిన శబ్దం వినిపించి కంగారుగా ఆమె పైనుంచి లేచాడు. సోఫాల నుంచి లేచిన హాస్ని కళ్ళు తుడుచుకుంటూ డోర్ వైపు చూడగానే రక్షిత్ ఆమెను ఒకసారి చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ బయట కోపంగా చూస్తూ నిలబడిన దాస్ కనపడంగానే, ఏంటి అని కోపంగా అరిచాడు రక్షిత్. డోర్ ఓపెన్ చేయగానే దాస్ కనిపించడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని మారు మాట్లాడకుండా ఫాస్ట్గా దాస్ దగ్గరికి వెళ్ళిపోయింది హాస్ని. తన చేతిలో నుంచి జారిపోతున్న హాస్నిని కోపంగా చూస్తూ ఉండిపోయాడు రక్షిత్. దాస్ కూడా రక్షిత్ వైపు చిరాగ్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాస్ రావడంతో ఆ రూమ్ దగ్గరికి వచ్చిన బాడీ గార్డ్స్ని చూసి, వాడిక్కడి వరకు వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా అని కోపంగా అరిచాడు రక్షిత్. హాస్ని చివరి నిమిషంలో పాదరసంలో జారిపోయిందని కోపంగా తన చేతిని గోడకేసి కొట్టాడు రక్షిత్. రక్షిత్ చేతిలో నుంచి బయటపడిన హాస్ని ఏడుస్తూనే ఆ బార్ బయటకు వచ్చింది. బార్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తుండగా ఆమె దగ్గరికి వచ్చాడు దాస్. మేడం రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అన్నాడు దాస్. అవసరం లేదు, నేను ట్యాక్సీలో వెళ్తాను, పర్లేదు, నేను సేఫ్గానే వెళ్తాను, కంగారు పడకు అని చెప్పి తను బుక్ చేసిన క్యాబ్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. క్యాబ్ ఎక్కగానే గట్టిగా కళ్ళు మూసుకొని ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె వేగాన్ని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది హాస్ని. మేడం లొకేషన్ ఎక్కడా అని అడిగిన డ్రైవర్ వాయిస్కి, అవును, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచనలో పడింది హాస్ని. తల్లిదండ్రులు లేరు, స్నేహితుల్ని ఇబ్బంది పెట్టలేను, సొంత ఇంటికి వెళ్ళే అర్హతను కోల్పోయాను, భర్త నీడలేదు. ఒంటరితనం ఒక్కసారిగా తను చుట్టుముట్టడంతో మౌనంగా కన్నీరు కార్చింది హాస్ని. మేడం ఎక్కడికి వెళ్ళాలి అని డ్రైవర్ మళ్ళీ అడగటంతో వేరే దారి లేక మ్యాన్షన్ అడ్రస్ చెప్పింది హాస్ని. క్యాబ్ స్టార్ట్ అవ్వగానే తల వెనక్కి వాల్చుకున్న హాస్ని మనసంతా ఆవేదనతో నిండిపోయింది. రక్షిత్ తన భార్య మీద చేయి వేశాడని విరాట్కి తెలిస్తే రక్షిత్ హాస్నిపై చేసిన అటెంప్ట్ గురించి దాస్ విరాట్కి చెప్తాడా? మహేంద్రాని చంపొద్దని చెప్పిన హాస్నిపై విరాట్ ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.